హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయ నువ్వుల పచ్చడి చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక ½ kg మామిడి ముక్కలు. మనం కప్స్లో తీసుకుంటే 4 కప్స్. అండ్ తర్వాత మనకి ఆవపిండి 3/4 కప్, నువ్వుల పిండి 3/4 కప్, సాల్ట్ కూడా 3/4 కప్, మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ 100 grams, అండ్ కొన్ని ఇవి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఏం చేయాలో చూద్దాం. సో గైస్, మనకి ఫస్ట్గా తాలింపు పేస్ట్ పెట్టుకోవాలి. తాలింపులో ఏమేమి వేయాలో మా మమ్మీ చెప్తుంది. చెప్పు మమ్మీ. ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె 1/4 kg, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఇంగువ వేడి చేసి తాలింపు వేసి చల్లార్చి పెట్టుకోవాలి ముందే. ఓకే, మన నెక్స్ట్ స్టెప్ ఏంటి మమ్మీ? ఫస్ట్ ఆవపిండి వేయాలా. ఆవపిండి, తర్వాత నువ్వుల పిండి, తర్వాత ఉప్పు, తర్వాత పసుపు, తర్వాత కొన్ని ఎల్లిపాయలు. ఇవన్నీ కలిపినాక మామిడికాయ ముక్కలు వేసి అప్పుడు అల్లం వెల్లిపాయ వేసి కలపాలి. ఇది ఏదైతే మనం వేసుకున్నామో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. మామిడికాయ ముక్కలు అన్నీ వేసి కలపాలి. అది కలిపినాక అల్లం వెల్లిగడ్డ వేసి కలపాలి. సో అలా కలుపుకోవాలి గైస్. చూడండి, మనం ఏదైతే మిక్చర్ చేసామో ఆ మిక్చర్ అంతా మన మామిడి ముక్కలకు బాగా పట్టించాలన్నమాట. అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. ఇక్కడైతే కొంచెం మీరు మంచిగా ప్రెషర్ పెట్టి కలుపుకోవాలి. ఎందుకంటే ఆ పేస్ట్ అనేది ఉంది కదా, ఆ పేస్ట్లో ఉన్న ఫ్లేవర్ అంతా మనకి మామిడి ముక్కలు పట్టాలంటే బాగా కలపాలి. ఒక పీస్ కూడా, మామిడి పీస్ కూడా మిస్ అవ్వకుండా చూసుకోండి. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి మమ్మీ? ఆయిల్ పోసి బాగా కలపాలి. ఆయిల్ చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడు పోసి బాగా కలపాలి. ఇది మనం తాలింపు పట్టుకున్న ఆయిల్ గైస్. మీరు స్పూన్తో ఇలా కలుపుకుంటే బెటర్, ఏదన్నా గంట తీసుకుని కలుపుకుంటే బెటర్. సో ఇలా కలిపేసుకున్నాక ఏం చేయాలి? నెక్స్ట్ ఇది బాక్స్లో ఎత్తి పెట్టుకోవాలి. ఆ 3rd డే ఒకసారి కలిపి ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ ఉంటే కూడా కొంచెం పైకి వెళ్ళి పోసుకోవచ్చు. ఓకే, 3rd డే మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే గైస్, ఇది మన రెసిపీ. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అది ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.